ఆర్టీసీకి ఏదో మంచి వాళ్ళు వేస్తే తగ్గిస్తారు. అంటే మనకి సంబంధం చిన్నగా ఉండేటువంటి ప్రత్యక్షంగా సంబంధం ఉండేటువంటి శాఖలు కొన్ని ఉంటాయి, పరోక్షంగా సంబంధం ఉండేటువంటి మొత్తం ఉంటారు. సో అన్నింటిలోనూ మనకి పరోక్షంగా ఉంటుంది. ప్రత్యక్షంగా మనకి సంబంధం ఉండేటువంటి శక్తులు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ మళ్ళీ ఒక్కొక్క శక్తి రూపంగా చెప్పి వాటిని అనేకమైనటువంటి మళ్ళీ విభాగాలు చెప్పుకుంటారు. వాటిలో ముఖ్యమైనటువంటివి ఏమిటంటే మనకి అంటే ఒక రకంగా కొన్ని నవదుర్గలు అనేటువంటి ఒక విభాగం, అదే మనకి ఈ చిండీలోను దాంట్లో కూడా వస్తుంది. తర్వాత అష్టమాతృకలు అనేటువంటి విభాగం, అమ్మవార్ల కింద వాళ్ళ 8 మంది కింద, దుర్గాదేవి యొక్క 9 రూపాయల కింద, తర్వాత దశ మహావిద్యల కింద, అంటే 8, 9, 10 ఇలాగ రకరకాలైనటువంటి విభాగాలు. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన, అంటే ఒక్కొక్క విభాగంలో ఉండేటువంటి ఒక్కొక్కళ్ళ యొక్క శక్తి ఈ సృష్టి మొత్తంలో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగానికి సంబంధించి ఒక భాగాన్ని వాళ్ళు చూస్తారు. దానికి సంబంధించినటువంటి మనం సాధన విధానం చేస్తే వాళ్ళని చేస్తాం. కొన్ని ఇందులో కొంచెం మనకి చూడడానికి భయంకరమైనటువంటి వాటి ఉంటాయి, అంటే కొన్ని జుగుప్సాకరంగా మనకు అనిపించేవి కొన్ని ఉంటాయి. అంటే మనకి మామూలుగా మనం అలాంటి వాటిని మనం యాక్సెప్ట్ చేయగలిగినటువంటి వాటి కింద ఇప్పుడు చిన్నమస్త అనేటువంటి తల్లి ఉంటుంది, ఆవిడకి తలకాయ ఉంటుంది. ఆవిడ తలకాయని ఆవిడే కొట్టేసుకుంటుంది. ముందు నుంచి ఇలా రథం కాదు ఆ చేతితో తలకాయ పట్టుకుంటుంది. అదే రూపం, ఈ చేతితో తలకాయ పట్టుకుంటే తన తలకి తలకాయ తనే పోసేసుకునేటువంటి. మనకి గ్రామ దేవతల్లో కూడా కొంతమంది ఉంటారు. అక్కడక్కడ విశాఖపట్నంలో మాస్టర్ ఇంటి దగ్గర ఉండేటువంటి ఎరుకులమ్మ తల్లి ఆ తలకాయ ఉంటుంది, మొండమే ఉంటుంది. అమ్మవారంటే మొండమే ఉంటుంది, తలకాయ ఉంటుంది. గ్రామ దేవతల్లో కూడా దానికి సంబంధించినటువంటి వాళ్ళు అలాగా ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఏమిటి తలకాయ కోసేసుకోవడం ఏమిటి మనకు అనిపిస్తుంది. సాధనలో ఆ సాధన చేసేటువంటి వాళ్ళకి వెళ్ళేటువంటి దాంట్లో ఏంటంటే ఏదైనా సరే మనం సమర్పించగలిగేటువంటి ఒక ఇది. రావణాసుడు అలాగే తన తలకాయలే తను కోసేసి పరమశివుడు కల్పించాడు, తలకాయలో కూడా కోసుకున్నాడు అని చెప్పి. అంటే సాధనలో చిట్ట చివర మనం దేనికోసమైతే మనం సాధన చేస్తున్నామో దానికోసము శిరస్సు మనకి ఉత్తమాంగం అని చెప్పి చెప్తారు. ఉన్నటువంటి వాటిలో మనకి ఉత్తమమైనటువంటి భాగము శిరస్సు. ఎందుకంటే మన జ్ఞానాన్ని సంపాదించేటువంటి అవయవములన్నీ శిరస్సులోనే ఉన్నాయి. కళ్ళు, ముక్కు, చెవులు అవి అది తీసేస్తే మిగతా మండలంలో ఉన్నటువంటివి ఏమీ లేవు. కేవలం నడవడానికి ఏదైనా వస్తువులు గ్రహించడానికి ఉండేటువంటివి తెప్పిస్తే మిగిలినటువంటి పనులేమి చేయలేదు. అందుకని ఆ శిరస్సుని కూడా మనం సమర్పించుకోగలిగినటువంటి సమర్పణ బుద్ధిగానే మనకు వస్తాయి. అప్పుడు మనకి ఆ స్థితి మనకు వస్తుంది. అంటే ఇంకేమీ ఉండకూడదు. మనకి మన తల మనం తీసేసుకుంటే ఇప్పుడు ఆవిడ తలకాయ వస్తుంది, ఆవిడ ఉంటుంది. ఆ రకమైనటువంటి సాధన అది చాలా కఠినమైనటువంటి సాధన. ఇలాగ కొన్ని రకాలైనటువంటి రూపాలు చూడడానికి హోమావతి ఆవిడ చూడడానికి చాలా ఒక రకంగా మనం ఉన్నారంటే ఒక పిశాచి రూపంలో ఉన్నట్టు ఉంటుంది, నాలుగులాగా ఉంటుంది, ముసల రూపంలో ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. ఆవిడే మనకు పర్వాలి. అంటే ఈ రకమైనటువంటి రూపాలు కూడా మనకి సృష్టిలో ఉంటాయి. అంటే వాళ్ళు చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఆ శక్తులు వాటికి మనకు అంటే ఇన్ని రకాలైనటువంటి శక్తుల యొక్క మేళవింపు ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా ముఖ్యమైనటువంటి శక్తి కింద. వీళ్ళందరూ కూడా మనకి మణిద్వీపంలో ఉండేటువంటి ఆ లలిత అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆవిడ కింద ఉండేటువంటి వాడు చెప్తారు. ఆవిడ ఇవన్నీ దాటినటువంటి ఒక స్థితిలో ఆవిడ అది ఇంకా అత్యుత్తమమైనటువంటి స్థితి. అక్కడ వ్యతిరేకత తిరిగి రావడం అనేటువంటి ఉండదు. ఒక అద్భుతమైనటువంటి ప్రకటన ఆ మణిద్వీప వర్ణము అని చెప్పి ఒక చాలా అద్భుతంగా ఉంటుంది. అట్లాగా 8 పేజీలు ఒక 5 పేజీలు ఉంటుంది సంస్కృత మూలంలోనే. దానికి తెలుగు ట్రాన్స్లేషన్స్ అంటే అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ ఎంత మణిమయమైనటువంటి కాంతులు కలిగినటువంటి ఇవన్నీ ఉంటాయి, ఎలా వర్ణించుకుంటూ వస్తాం. అందులో ఉంటుంది అంటే ఈ సృష్టి అంతా చేసేటువంటి ఆవిడ ఇంత సృష్టిలో ఉండేటువంటి అత్యుత్తమమైనటువంటి అందమైనటువంటి రూపాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిలో కూడా ఉంటుంది సుమా అని చెప్పి చెప్పడం అన్నమాట. అంటే ఇన్ని రకాలైనటువంటి శక్తులు కూడా మనకి ఆరాధింపబడేటువంటి మాసం మనకి రాబోయేటువంటి ఆశ్రయం. అందులో ఆవిడ యొక్క సమస్తమైనటువంటి రూపాలతో కూడినటువంటి శక్తులు కూడా మనం ఆరాధించాం. అది చాలా పవిత్రమైనటువంటి ఇది. అంటే ఈ నవరాత్రులు గడిచిన తర్వాత భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులు గడిచిన తర్వాత మనకి వెంటనే మనకి ఆశ్వీజ మాసంలో అమ్మవారి యొక్క నవరాత్రులు వస్తాయి.
మొత్తం 3 నవరాత్రులు ముఖ్యంగా చెప్తారు. ఒకటి వసంత మాసంలో వచ్చేటువంటి శ్రీరామనవమి చేసేటువంటి వసంత నవరాత్రులు, తర్వాత ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి గణేశ నవరాత్రులు, తర్వాత ఆశ్వీజంలో వచ్చేటువంటి అమ్మవారి నవరాత్రులు. ఈ 3 నవరాత్రులు ముఖ్యంగా ఉంటాయి. అంటే వీటికి సంబంధించి ఏం చేసుకున్న సాధనలో అన్ని ఈ నవరాత్రులు సమయంలో చేస్తారు. దాంట్లో ముఖ్యంగా ఈ అమ్మవారి యొక్క నవరాత్రులు చాలా ముఖ్యమైనవి. అటువంటి దాంట్లో జరుగుతున్నాము. దానికి సంబంధించినటువంటి లక్ష్య పరిపాలన న్యాయ మార్గం